ఇంకా ద లాస్ట్ 2 స్పీకర్స్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చీఫ్ గెస్ట్గా వచ్చిన దీప్తి గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, బండ్ల గణేష్ గారికి, చంద్రబోస్ గారికి, విజయ్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు రవిరాజ్. నేను ఇందులో బ్లైండ్ క్యారెక్టర్ ఒకటి చేశాను. మ్యాక్సిమం నవీంజరింగ్ ట్రై చేశాను, నచ్చుతుందని కోరుకుంటున్నాను. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ సతీష్ గారికి అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటర్ శివ గారికి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు వాళ్ళ జర్నీ నాకు బాగా తెలుసు, ఎంత కష్టపడ్డారో. ఆ జర్నీలో కూడా నేను పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ కోనా సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది యాక్టర్ని మీరు పరిచయం చేశారు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. కోనా ఫిల్మ్ కార్పొరేషన్లో చేయడం మా అదృష్టం. సో ఈ సినిమాని ఆదరించండి. అండ్ హీరో హీరోయిన్ల గురించి చెప్పాలి. రోషన్ వెరీ టాలెంటెడ్. ఎంత హార్డ్ వర్కింగ్ అంత హార్డ్ వర్కింగ్. వర్క్షాప్స్ దగ్గర నుంచి చూశాను. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎలా చేయాలి బాగా ప్రిపేర్ అవుతాడు. సో డెఫినెట్లీ చాలా పెద్ద ప్లేసెస్కి వెళ్తావు. అండ్ హీరోయిన్ వెరీ క్యూట్, బ్యూటిఫుల్, కొంచెం అల్లరి చేస్తూ ఉంటుంది. శ్రీదేవితో ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకుంటాను. వర్క్షాప్లో ఒక సీన్ ఉంది, శ్రీదేవితో కాంబినేషన్ ఉంటుంది మాట. ఫస్ట్ టైం తను శ్రీదేవితో మీట్ అవుతున్నాను నేను. ఫిలిం నగర్లో ఉంటుంది ఆఫీసు. అక్కడంతా బిల్డింగ్లు ఉంటాయి, కొండలపైన అంతా బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ బిల్డింగ్స్. ఈ అమ్మాయితో సీన్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చారు, అందరూ అటుపక్క చూశారు. ఈ అమ్మాయి కాకినాడ కదా, అక్కడి నుంచి ఆంటీ అని ఎవరినో అరుస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ అని మర్చిపోయింది. వాళ్ళందరూ చూస్తున్నారు, అమ్మాయి ఎవరు అని వెంటనే ఫోన్ చూస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరు తెలిసినట్టు ఉన్నారు, హీరోయిన్ అయ్యండి. సో అంత ప్యూర్ హార్టెడ్. ఎందుకు చెప్పానంటే అంత ప్యూర్ హార్టెడ్. హీరోయిన్ అయిపోయాను కదా, అది చేయాలి ఇదేం చేయలేదు, చాలా ప్యూర్ హార్టెడ్. అందరినీ ఫ్రెండ్స్గానే ట్రీట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ.